అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఆఫీస్లో ఎక్కువగా వర్క్ చేసి గంటల తరబడి కంప్యూటర్స్ ముందు వర్క్ చేయడం ద్వారా మెడ నొప్పులు, వెన్ను నొప్పులు, ఒళ్ళు పట్టేయడాలు, స్టిఫ్ అయిపోవడాలు, ఎప్పుడైనా ఉన్నప్పుడు పడుకున్నప్పుడు నిద్రలో కండరాలు పట్టేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందువల్ల జరుగుతూ ఉంటాయంటే శరీరానికి సరైనటువంటి వ్యాయామం లేకపోవడం ద్వారా శరీరంతో ఎక్కువగా పని చేయిస్తున్నాం, కానీ దానికి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఏ ఆఫీసుల్లో చూసినా ఈ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి వర్క్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కంప్యూటర్స్ వర్క్ చేసినప్పుడు ఎక్కువగా ముందు ఎగుకు వంగి ఉండేటటువంటి ఉండడం ద్వారా ఈ మెడ భాగం అంతా కూడా స్ట్రైన్ అవ్వడం, స్ట్రెస్ అవ్వడం, అదేవిధంగా శరీరాన్ని ఎప్పుడు కూడా వెన్నెముకను ముందుకు వంచి ఉంచడం ద్వారా డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం. ఇది సాధారణంగా జాయిన్ అయిన ప్రారంభంలో 2, 3, 4, 5 సంవత్సరాలు ఏది లేకపోతూ ఉండొచ్చు. కానీ ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు ఇంకెలా వచ్చేటప్పటికల్లా కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రొఫెషనల్ డిసీజెస్ అంటారు. ముందులో వాళ్ళు దాన్ని పట్టించుకోరు, తర్వాత అది చాలా పెద్దదై కూర్చుంటుంది. సో ఇలాంటి వర్క్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ముందస్తు జాగ్రత్తగా కానీ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ రకమైన వ్యాయామాలు చేస్తే వెన్నెముక, మెడ కండరాలు ఇవన్నీ కూడా పూర్తిగా స్ట్రెచ్చింగ్ అయ్యి వ్యాయామం అయ్యి అవి స్ట్రెంగ్తనింగ్ అయ్యి మీరు వర్క్ చేసిన దాని యొక్క ప్రభావం ఆ కండరాల మీద పడకుండా తట్టుకోగలిగినటువంటి శక్తిని పెంపొందించిన వాళ్ళు అవుతారు. అందుకు సంబంధించినటువంటి ఈరోజు మనం చేయబోయేటటువంటి అర్ధచక్రాసనం, పాదహస్తాసనం. ఈ రెండోది పాదహస్తాసనం వెన్ను నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చేయకూడదు. అంటే సివియర్ బ్యాక్ పెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళు, నార్మల్గా ఉన్న వాళ్ళు అయితే చేయవచ్చు. నిలబడిన తర్వాత 2 చేతులు నమస్కార స్థితిలో ఉంచుకొని శ్వాసను తీసుకుంటూ 2 చేతులు పైకెత్తుతూ శరీరాన్ని పూర్తిగా వెనక్కి వంచాలి. అర్ధచక్రాసనం అంటారు, లేక ఊర్ధహస్తాసనం అని కూడా అంటారు. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఈ విధంగా 10 సెకండ్లు ఉండాలి. మరలా శ్వాసను తీసుకుంటూ వెనక్కి వంగాలి. ఈ స్థితిలో 10 నుంచి 15 సెకండ్లు, 20 సెకండ్లు ఉండాలి. మరలా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఇప్పుడు నిదానంగా శ్వాసను తీసుకుంటూ వెనక్కి వంగేది, వెంటనే మరలా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగేది. మరొకసారి ఇలా కంటిన్యూగా చేయాలి. సుమారుగా 10 నుంచి 15 సార్లు. మరలా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి, శ్వాసను తీసుకుంటూ వెనక్కి వంగాలి, శ్వాసను విడిచిపెడుతూ ముందుకి, శ్వాసను తీసుకుంటూ వెనక్కి, శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. ఈ రకంగా చేసినట్లయితే ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది, మరి మెడ కండరాలకి చక్కటి వ్యాయామం జరుగుతుంది, అదేవిధంగా వెన్నెముకకి చక్కటి వ్యాయామం జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి, మెడ కండరాలన్నీ బలంగా తయారవుతాయి, వెన్నెముక కండరాలన్నీ బలంగా తయారయ్యి వెన్ను నొప్పులు కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, స్పాండిలైటిస్ కానీ, మెడ నొప్పులు రాకుండా ఉండే విధంగా ఈ రకంగా తేలికపాటి వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది, కానీ మెడ మీద, వెన్నెముక మీద చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఇలా 10 సార్లు చేసినప్పటికి కూడా మధ్యలో చాలా రిలీఫ్ వచ్చేసింది. ఇది ఆఫీస్ మధ్యలో కూడా 3 గంటలకు ఒకసారి కానీ, లేకపోతే ప్రతి 2 గంటలకు ఒకసారి కానీ ఇలా చేసుకున్నట్లయితే అస్సలు వెన్ను నొప్పులకు కానీ, మీరు మెడ నొప్పులకు కానీ, ఏ రకమైన స్ట్రెస్కి కానీ గురి కాకుండా మీ బాడీ చాలా ఎనర్జెటిక్గా, చాలా రిలాక్స్గా, హెల్తీగా ఉంటుంది. అదేవిధంగా వెన్ను నొప్పులు, మెడ నొప్పులు రాకుండా ఉండడానికి ఇంకొక ముద్ర చెప్తాను. ఇది వెన్ను నొప్పులకు ఒక దివ్య ఔషధం, ఒక వజ్రాయుధం లాంటిది. దీన్నే మేరుదండ ముద్ర అంటారు. ఇది వజ్రాసనంలో కూర్చున్న తర్వాత 4 వ్రేళ్ళని వాటి మూల స్థానాల వద్దకు మడవాలి. బొటన వ్రేలు ఆకాశం వైపు చూస్తున్న విధంగా స్ట్రైట్గా ఉండాలి, ఇలా ముందు వాలకూడదు. ఈ ముద్రను తొడలపై మధ్య భాగంలో ఉంచాలి. మోచేతులు శరీర పక్కభాగాలు తాకించాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, వెన్ను నిటారుగా ఉంటుంది. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకుని నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ గమనం అంతా శ్వాస పైన ఉంచాలి. ఈ రకంగా వెన్ను నొప్పులు ఉన్న వాళ్ళు చేసినట్లయితే కనుక ఇది ఒక అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి కంప్యూటర్స్ ముందు ఎక్కువగా పనిచేసేటటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యాయామాలు, అవకాశం ఉంటే మీరు సూర్య నమస్కారాలు కూడా చేయవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఆ సూర్య నమస్కారాలు కూడా చూపిస్తున్నాం. అదేవిధంగా చక్కటి మెడిటేషను,
అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజులు కనుక చేసినట్లయితే మీరు 10 నుంచి 15 గంటలు ఎక్కువ సమయం పనిచేస్తున్న పని యొక్క ప్రభావం ఒత్తిడి వెన్నెముక మీద, మెడ కండరాల మీద పడకుండా దాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తిని శరీరానికి మీరు శిక్షణ ఇవ్వడం ద్వారా జరుగుతుంది. శిక్షణ ఇస్తే శక్తి పెరుగుతుంది. శిక్షణ ఇస్తే సహాయం చేస్తుంది మన శరీరం. శిక్షణ ఇవ్వకపోతే మీ శరీరమే మిమ్మల్ని శిక్షిస్తుంది. దాని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. కాబట్టి యోగ సాధన చేయడం అంటే మన శరీరానికి శిక్షణ ఇవ్వడమే. ఇది ఎంత మహా అయితే కొన్ని నిమిషాల పాటు చేస్తే దీన్ని కొన్ని గంటల సమయం యొక్క శక్తిని మనం చక్కగా పెంచుకోవచ్చు. చూసారు కదండి. మరి అర్ధచక్రాసనం, పాదహస్తాసనం ఎలా చేయాలి, మేరుదండ ముద్ర ఎలా చేయాలని చూసాం. కాబట్టి మీరందరూ కూడా వీటిని సాధన చేస్తే మంచి ఫలితాలను మీరు పొందవచ్చు.